మీనరాశి వారికి ఉగాది రాశి ఫలితాల్లో 2026 ఇది సెకండ్ వీడియో. ఇది వివాహం మీనరాశిలో పుట్టిన వాళ్ళకి వివాహం అనేది ఇక్కడ ఆలస్యం అవుతూ ఉంటుంది. బంధువుల గుండా కొద్దిగా సంబంధాలు కొన్ని వస్తూ ఉంటాయి. కొందరికి వచ్చినా కొందరికి వచ్చేసి కుదరకపోవడం ఉంటుంది. కొందరికేమో వివాహ సంబంధాలు సెట్ అవ్వకపోవడం అనేది కొందరికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం వివాహం అనేది చాలా వరకు కూడా తక్కువ చేసి మీనరాశి వాళ్ళలో పుట్టిన వారికి తక్కువ మందికి ఇక్కడ చేసి జరుగుతుంది. అంటే ఇక్కడ అరేంజ్ మ్యారేజ్. ప్రేమికులకు ఈ సంవత్సరం చేసి అంత అనుకూలంగా లేదు. ప్రేమ వివాహం అనేది కొద్దిగా చేసి విజయంగా మీకు పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రేమికులు కూడా కొద్దిగా చేసి ఈ సంవత్సరం కొద్దిగా వెయిట్ చేయడం అనేది చాలా వరకు కూడా మీకు మంచిది. కాబట్టి ప్రేమికులకి అంత అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అంత అనుకూలం. కానీ ఇక్కడ ఏమంటే గురుబలం అయితే ఉంటుంది, కానీ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అయితే కొద్దిగా ఆలస్యం అయితే అవుతానే ఉంటుంది. ఇది మీకు ఆలస్యం అవ్వడం చాలా కూడా మంచిది. మీకు వచ్చేసి భార్యాభర్తల మధ్య చిన్న మనస్తాపాలు అయితే ఉంటాయి. మేజర్గా అయితే ఏమి ఇబ్బంది అయితే మనకి ఇక్కడ ఏమీ లేదు. కళాకారులకు చాలా వరకు కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు యావరేజ్గా ఉంటుంది. శ్రమ పడాలి, గుర్తింపు అయితే రాదు. కాకపోతే ఇప్పుడే మీకు వచ్చేసి రాజకీయాలు ఎవరైతే కొత్తగా చేసి జాయిన్ అవుతారో వాళ్ళంతా చేసి కొద్దిగా అనుభవం అనేది వీళ్ళకి రావడం అనేది ఉంటుంది. ఈ అనుభవం ఈ యొక్క శ్రమ రాబోయే రోజులు మీకు విజయాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులు, వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చాలా వరకు కూడా బాగుంది. ఈ సంవత్సరం 2 పంటలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. 3వ వీడియోలో మీకు వాహనం గురించి మీకు తెలియజేస్తాను.